హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తక్కను. కోడిగుడ్ల కంటే 3 రెట్లు ఎక్కువ బలమైనవి. శనగలతో ఇలా గుగ్గుళ్ళు చేసుకొని తినండి, ఎంతో బాగుంటాయి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఒక గిన్నె తీసుకొని అందులో 1 గ్లాస్ శనగలను వేసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న వాటిలోకి 3 గ్లాసుల నీళ్లు పోసుకొని మూత మూసుకొని కనీసం 2 గంటలు నానబెట్టుకోండి. ఒక కుక్కర్ తీసుకొని నానబెట్టుకున్న వాటిని నీళ్ళతో సహా వేసుకొని మరొక హాఫ్ గ్లాస్ నీళ్లు పోసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్కి వెయిట్ పెట్టుకోండి. మంటను మీడియం హీట్లో పెట్టుకొని కుక్కర్కి 4 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. కుక్కర్కున్న ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. శనగలు ఉడికినది లేనిది ఒకసారి చెక్ చేసుకొని ఒక గిన్నెలోకి స్ట్రైనర్ సహాయంతో వడగట్టుకోండి. వడగట్టుకున్న వాటిని పక్కన పెట్టండి. గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, బ్లాక్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్, వేయించిన జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని వీటన్నింటిని బాగా కలుపుకొని ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న శనగలను వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసే ముందు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. సర్వ్ చేసుకునే ముందు ఇష్టమైన వాళ్ళు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకొని తినండి, ఎంతో బాగుంటాయి. మీరు కూడా ఈ శనగ గుగ్గులను తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. కోడిగుడ్ల కంటే కూడా 3 రెట్లు ఎక్కువ బలమైనవి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. మీరైతే నా ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.